అందరికీ నమస్కారం. ఈ రోజు మనందరము చూసాం, గత 10 రోజులుగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లడ్డూ మీద చర్చ జరగాలని ఎంతగానో డిమాండ్ చేస్తే ఈ రోజుకి ఒప్పుకున్నారు. కానీ మీరందరూ చూశారు ఎంత దారుణంగా అడుగడుగున మా సభ్యులు మాట్లాడుతుంటే నిమిషంకి ఒకసారి మంత్రులు డిస్టర్బ్ చేస్తూ మధ్యలో అడ్డు తగులుతూ ఆ చర్చను అడ్డుకోవడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో అన్ని రకాలుగా ప్రయత్నించిన పరిస్థితి. ఎంతగా దిగజారిపోయారంటే చివరికి చైర్మన్ కూడా మతంని పెట్టి మాట్లాడడానికి వాళ్ళు ప్రయత్నించడం. తమరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్ నేను తప్పు పట్టడం లేదు. శాసన మండలిలో మంత్రి గారు నేను తీసుకోను. అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా అర్థం కాని పరిస్థితిని ఈ రోజు కూటమిలో ఉన్న మంత్రులు ఈ రోజు కల్పించారు. ఎందుకంటే మన భారతదేశం అనేది ఒక లౌకిక రాజ్యం, ఒక ప్రజాస్వామ్య రాజ్యం. ఇలాంటి భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం నిజంగా సిగ్గుచేటు. చైర్మన్ పట్టుకొని మతంను ఉద్దేశించి, అలాగే మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మతంను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారంటే వీళ్ళు ఈ చర్చకి ఎంతగా వీళ్ళు భయపడుతున్నారు అనేది మనకి క్లియర్ గా అర్థమవుతూ ఉంది.